వర్షాలు వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నష్టాలపై సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమగ్ర నివేదికతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు. మృతుల కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం విడుదల చేయాలని ఆదేశించారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద 10 కోట్లు జారీ చేశామన్నారు. గతేడాది వరద పరిహారం, ఇతర వివరాలపై కూడా ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. విపత్తుల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు తక్షణమే రంగంలోకి దిగాలన్నారు. నీటి వినియోగదారుల సంఘాల పునరుద్ధరణపై నివేదికను సమర్పించాలన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇక దాంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ల పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాలకి దాని ద్వారా వచ్చిన వరదలపైన అటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక దీంతో పలు కీలక ఆదేశాలు కూడా ఆయన జారీ చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే వరదలు వచ్చినాయో వాటి రిపోర్ట్స్ ని తీసుకుని, వాటి నివేదికలు తీసుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బృందం ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. రత్న, ఇటీవల కాలంలో కూడా తెలంగాణలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా శాఖల అధికారులతో కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఉమ్మడి మెదక్తో పాటు ఏదైతే ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ నష్టం పైన నిన్న సీఎం ఆరా తీశారు. సెక్రటరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ప్రాణ నష్టం, పశువుల నష్టం అయితే కోల్పోయారో వాళ్లకు తక్షణమే సహాయం చేయాలని కూడా ఆయా శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లాకు సంబంధించి కూడా 10 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ప్రధానంగా పూర్తిగా ఏదైతే నీటిపారుదల శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక R&Bకి సంబంధించి కూడా రోడ్లకు సంబంధించి కూడా పూర్తిగా నష్టపోయినటువంటి రోడ్లు, అంటే జాతీయ రోడ్లతో పాటు మరోపక్క రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ రోడ్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్న నేపథ్యంలో ఏదైతే తక్షణమే వాటికి ఉపశమనం కలిగే విధంగా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి కూడా పంట నష్టం కావచ్చు, ఇతర ప్రాణ నష్టానికి సంబంధించిన వ్యవహారంలో కూడా 2 రోజుల్లో సమగ్ర నివేదికలు, ఇప్పటికైతే కేవలం తాత్కాలిక నివేదికలు పంపినప్పటికీ సమగ్రంగా నివేదికలు పంపి వాటి నష్టపరిహారానికి సంబంధించి చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పూర్తి స్థాయి నష్టానికి సంబంధించి గత ఏడాది వరంగల్, ఖమ్మం జిల్లాలో కూడా తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం పైన కూడా సీఎం ఆరా తీశారు. ఈసారి ఈ 3 జిల్లాలకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టానికి సంబంధించిన నివేదికలను కూడా కేంద్రానికి తీసుకెళ్లాలని బట్టి విక్రమార్క నేతృత్వంలో బృందానికి ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల్లో అంటే 4వ తారీఖున ఢిల్లీకి బట్టి విక్రమార్క బృందం వెళ్ళబోతోంది. ఈ నష్టానికి సంబంధించి కేంద్రానికి నివేదికలు అందించనుంది. ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలకు సంబంధించి 257 చెరువులకు, కుంటలకు, ఆనకట్టలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అవి దెబ్బతిన్నాయన్న అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వాటి మరమ్మతులకు కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ప్రాథమిక అంచనా ప్రకారం 82 మండలాల్లో 2,36,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారం కూడా రైతులకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగతా అంశానికి సంబంధించి చూసినట్టయితే పూర్తిగా కూడా రాష్ట్రంలో ఏదైతే వర్షాల సమయంలో జరిగినటువంటి ఒక ఆపరేషన్లకు సంబంధించి ఎవరైతే వరదల్లో ఇరుక్కున్నటువంటి జనాలకు సంబంధించి 42 ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 217 మందిని రక్షించిన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్కు సమానంగా కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయో వాళ్లకు మరింత శిక్షణ ఇచ్చి కూడా ఎన్డీఆర్ఎఫ్తో సంబంధం లేకుండా కూడా అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ ఇమ్మీడియట్లీ వర్ష ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా వాళ్ళకు మరింత శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏదైతే ఒక
ఆదేశాలు జారీ చేశారు. 217 మందిని కాపాడిన అంశానికి సంబంధించి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కూడా అందరు మంత్రులు కూడా నిన్న ఈ యొక్క సమీక్షలో పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే వర్షాలు రాబోతున్న నేపథ్యంలో కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం మొత్తం కూడా తక్షణమే స్పందించాలి, అక్కడికి వెళ్ళాలి అని కూడా ముఖ్యమంత్రి మరోసారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు అంటే ఎస్పీలు, కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేస్తే మిగతా యంత్రాంగం మొత్తం కూడా వెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉంటుందన్న ఆదేశాలు మరోసారి జారీ చేశారు. మొత్తానికైతే ఈ వర్ష ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఇక పంట పరిహారానికి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాణ నష్టానికి సంబంధించి మాత్రం తక్షణమే వాళ్ళకు నిధులు విడుదల చేయాలని కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకు, సెక్రటరీ అధికారులకైతే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహాయం కోసం కూడా బట్టి విక్రమార్కతో కూడినటువంటి మంత్రుల బృందం ఈ నెల 4న ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. మొత్తం పంట నష్టానికి సంబంధించిన అంచనాలను కేంద్రానికి సమర్పించబోతా ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ వాసు.